గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అనమాట. ఈరోజు మనమైతే ఒక మైన్క్రాఫ్ట్ సర్వర్లోకి అయితే వచ్చేసాం. చూడండి, ఎస్ఎస్ క్రియేషన్స్ అండ్ బ్లూ లెజెండ్ గేమర్ అనమాట. వాళ్ళిద్దరు కూడా నా ఫ్రెండ్సే, కాకపోతే ఇప్పుడైతే మైన్క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాం మేము. ఓకే, లెట్స్ గో. మేమైతే తవ్వేసినాం అనమాట కిందికి. నైట్ అయిపోతుంది కదా, తవ్వేసి ఒక బొక్కలు అవుతున్నాము. మార్నింగ్ అయ్యాక కలుస్తాం గైస్. ఓకే, మార్నింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నుంచి అసలైన వీడియో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాం. సారీ గైస్, ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి వాళ్ళ వాయిస్లో అయితే వినపడవు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి వాయిస్లో వినపడడానికి అయితే ట్రై చేస్తాను గైస్. సో ఇప్పుడు మనమైతే బుక్క అయితే తువ్వినాము. ఒక్కడు పోతే ఇంకోటి పోవచ్చు అనమాట. మన బ్రో చూడండి, ఎస్ఎస్ బ్రో. ఓకే, ఓ గైస్ జాంబీ వచ్చేసింది. 2 hearts అబ్బా. బ్రో హెల్ప్ బ్రో ప్లీజ్ బ్రో చచ్చిపోయినాయా? ఓకే గైస్, చచ్చిపోయినాయంట మరి జాంబీస్. కానీ 2 hearts అబ్బా. బ్రో ఫుడ్ కావాలి బ్రో ప్లీజ్ బ్రో. లెజెండ్ బ్రో, బ్లూ బ్రో, ఫుడ్ ప్లీజ్ బ్రో. ఈ బ్రో 2 hearts బ్రో, అంతే బ్రో. ఎవరో ఒకరు ఇవ్వండి బ్రో నాకు ఫుడ్. అప్పటి నుంచి అడుగుతున్నా బ్రో, తొందరరా బ్రో. ఓకే గైస్, మనకైతే బ్లూ బ్రో అయితే ఫుడ్ ఇస్తాడంట. మరి ఎంత ఇస్తాడో చూద్దాం. ఓకే, ఇచ్చినాడు బ్రో. ఏంటి బ్రో ఇది, రామటన్ ఒక్కటే. ఓకే, సరే పెట్టుకుందాం ఇంకోటికి బ్రో. 2 hearts ఫుల్ కావాలి కదా. మనోడు పరేష్ అయితే వెళ్ళిపోతాడంట. ఓకే, మనకైతే చేసినాడు. ఇంకా మనమైతే పని అయితే స్టార్ట్ చేసేద్దాం తినేసి. సో వెళ్ళిపోదాం పదండి. నేనైతే మా బేస్ అండర్ గ్రౌండ్లో పెట్టేస్తున్నాం. ఇంకా ఈడ చేద్దాం అనుకుంటారా, మా బేస్ని డెవలప్ చేద్దాం అనుకుంటారా. నేనైతే చెయ్యాలంటే టూల్స్ కావాలి కదా. ఓకే, చేసుకుందాం పదండి. ఇక్కడనా ఆడికి వెళ్ళలేము, కానీ ఇక్కడ చెట్లుంటే చూసుకుందాం. ఓకే, పైన అయితే ఒకటి ఉంది, ఒకటి సరిపోతుంది లేండి గైస్. ఓకే, బెడ్ కూడా తయారు చేసుకోవాలన్నమాట. ఇది డే 2. దీనిలో సెకండ్ ఎపిసోడ్ కూడా మీరు 10 likes చేస్తే సెకండ్ ఎపిసోడ్ కూడా వచ్చేస్తుంది గైస్. ప్లీజ్ గైస్ 10 likes చేయండి. ఇంకా వేరే గేమ్స్ ఏమైనా ఆడాలంటే చెప్పండి. ఓన్లీ ఇన్ మొబైల్ అనమాట. ఓకే, ఇక్కడ షీప్స్ అయితే ఉన్నాయి. నేను తొందర క్రాఫ్ట్ చేసేయాల. క్రాఫ్టింగ్ టేబుల్ మళ్ళీ నైట్ అయిపోతే కష్టం అనమాట. మనమైతే తొందర క్రాఫ్ట్ అయితే చేసేస్తున్నాము. క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చాయి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం చేసుకుందాం, పిఎక్స్ అయితే కావాలా. షీప్స్ డీస్పాన్ అయితే ఏమో. ఓకే, చేసేద్దాం పండి. స్వాడ్. ఓకే, చంపేద్దాం. ఈ గేమ్లో ఒక రూల్ ఉందన్నమాట, అంటే ఈ వరల్డ్లో ఒకటే. ఏంటిదంటే పిక్స్ని చంపకూడదు. అంటే టెక్నోబ్లేడ్ కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి గైస్ గేమర్స్కి. ఓకే, మనకి స్టోన్ ఎక్కడ, స్టోన్ ఎత్తుకాలబ్బా ఇప్పుడు. ఆడ బుక్ ఉంది గైస్ ఆడ. ఓకే, ఇక్కడ స్టోన్ అయితే ఉంది ఓపెన్లో, దాన్ని తీసేసుకుందాం పదండి. అబ్బా, ఒక్క కంటే ఇదే బెటర్. ముందే 2 hearts. ఈ సర్వైవల్ పేరు అయితే గేమర్స్ సర్వైవల్ అనమాట. దీనిలో ముగ్గురమే ఉన్నాం ప్రస్తుతానికి. ఏమో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో, లేకుంటే 3rd episodeలో అట్లా ఇంకొక బ్రో అయితే రావచ్చు. ఆ బ్రో పేరు ఫైర్ సాయి గేమర్ అనమాట. తెలిసే ఉంటుంది. ఆ బ్రోకి ఒక ఛానల్ ఉంది అప్పట్లో, దాన్ని తీసేసి ఇప్పుడు కొత్తగా ఇంకో ఛానల్ పెట్టినాడు. దాని పేరు కూడా ఫైర్ సాయి గేమర్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఆరెంజ్ లెజెండ్, మన బ్రో ఛానల్ ఎస్ఎస్ క్రియేషన్స్ 11 అనమాట. మీరు ఎస్ఎస్ క్రియేషన్స్ 11 అని టైప్ చేసి వస్తుంది. లేదంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. నా వీడియో కూడా గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 10 likes టార్గెట్ అనమాట. ఓకే, స్టోన్ మైన్ చేసేసి మన వాళ్ళకి కూడా టూల్స్ కావాలేమో అడుగుదాం. ఓకే, వాళ్ళకి వద్దంట, వాళ్ళ దగ్గర ఉందంట. నాకు ఒక షీప్, ఒక ఊళ్ళు దొరికితే సరిపోతుంది బ్రో, అంతే. అలా కవ్వు ఉంది గైస్, చంపేద్దాం పదండి. ఫుడ్ మెయిన్ అబ్బా. 2 hearts ఎక్స్పీ.
మాకు చాలా ప్లాన్సే ఉన్నాయి, చెప్పండి కంటిన్యూ చేయాలంటే చేసాము. ఇంకా మొబైల్ ఇది 1.20.0 గైస్, కొత్త అప్డేట్ ఎక్కించుకోలేదు, ఇంకా ఎక్కించుకోవాలన్నమాట. ఓకే, మనమైతే స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయితే అయిపోయినాం అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి క్రాఫ్టింగ్ టేబుల్ తీసేసుకొని శాప్లింగ్స్ ఏం నాటుతాంలేండి, ఎక్స్పీ కలెక్ట్ తీసుకొని వెళ్ళిపోదాం. మన బ్రోస్ ఏం చేస్తున్నారు చూడాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసాం, ఆడ అయితే కొండ మీద ఐరన్ బాగా దొరుకుతుంది గైస్. ఆడ షీప్స్ ఉన్నాయి 2, దాన్ని అయితే చంపాలి. ఇప్పుడు మనం నిదానమే ప్రధానం, మెల్లిగా వెళ్తే డ్యామేజ్ అస్సలు తగలదు. ముందే 2 హార్ట్స్. ఓకే, ఈ సర్వైవల్ పేరు మార్చేద్దాం పదండి. 2 హార్ట్స్ సర్వైవల్ బాగుందబ్బా. స్పీడ్ కూడా ఉరకలేకపోతున్నా. ఏం చేద్దాం గాయస్, నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఒక ఐరన్ టూల్స్ అంటే ఐరన్ పికెక్స్ ఇంకా మనం చేసుకుందాము. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఒక ప్రాపర్ బేస్ అయితే బిల్డ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మీరు కూడా గట్టిగా సపోర్ట్ అయితే చేయండి. ఓకే గైస్, ఇప్పుడు కూడా నిదానంగా దిగాలి. ఓ షర్ట్ పడిపోతుండే, వెళ్ళిపోదాం పదండి. ఇటు వద్దు, పైకి వెళ్ళిపోదాం, అక్కడ సేఫ్ ఉంది పైన. ఓకే, మెల్లిమెల్లిగా పోదాం గైస్. ఫుడ్ కుక్ చేద్దామా తినేద్దామా? ఇంతే, తింటా కొంచెంసేపు ఉన్నాక. ఓకే, షీప్స్ ఇంకా బాగా దొరుకుతున్నాయి గైస్. షీప్స్ వచ్చేసి టెంపరీ బెడ్ కూడా సెట్, అంటే టెంపరీ బెడ్ అంటే బేస్లో ఒక బెడ్ పెడతాము, అది స్పాన్ ఉంటుంది. ఒకవేళ మనం ఏమైనా ఎక్స్ప్లోరేషన్ గట్రా పోయినాం అనుకోండి, మనతో పాటు ఒక బెడ్ క్యారీ చేస్తాం కదా, ఆ బెడ్ కూడా సెట్ అని చెప్తున్నా. అదే టెంపరీ బెడ్ అంటే ఎక్కడైనా పెట్టి తీయొచ్చు. ఓకే, మన వాళ్ళు అయితే రివీన్లో దుంకినారంటే ఇద్దరు రివీన్ సైడు. ఇదే రివీన్ పెద్ద ఉంది, దీనిలో ఐరన్ అయితే తీసుకోవడానికి ట్రై చేసాం ఒక 3rd ఎపిసోడ్కి అట్లా. ఓకే కౌ, లెట్స్ గో. జాంబీస్ ఓ షెట్ మ్యాన్, సింగిల్ యాడ్ గాయస్. గైస్ తినేద్దాం గాయస్ ఫుడ్ ఇప్పుడేగా గైస్, నేను ఉండలేను గైస్, చచ్చిపోతా గైస్. లోపలికి వెళ్ళి తినేస్తా. ఓ షెట్, నాకు షీప్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి గైస్. ఓకే, షీప్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం పదండి. చంపేయాలబ్బా తొందరగా. నాకు ముందే ఒక సింగిల్ హార్ట్, 1 హార్ట్ SMP గాయస్, కొత్త సిరీస్. మీకు రేపు రోబ్లాక్స్ వీడియో కూడా రాబోతుంది, సపోర్ట్ చేయండి. ఎక్కడ విన్నారు బ్రోస్? SS అండ్ బ్లూ వాళ్ళు వస్తారంట. మనం కింద మన దీని కథ చూసాము, ఇల్లు కథ ఇట్లా తోవేద్దాం. ఓకే ఓకే ఓకే, స్పీడ్ చేసేలా వాళ్ళు వచ్చి షాక్ అయిపోవాలన్నమాట, షేక్ అయిపోవాలా. సింగిల్ హార్ట్గా వేసినాను, ఫుడ్ తినేయాలా. ఓకే, ఆడ ఎవరో బ్రో వస్తున్నాడు అనమాట. నైట్ అవుతుంది గాయస్, తొందర 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 బ్రో వచ్చే బ్రో, మళ్ళీ నైట్ అయిపోతుంది. ఇద్దరు వచ్చేయండి. ఓకే, SS బ్రో అయితే వచ్చేసినాడు. మళ్ళీ బ్లూ బ్రో ఏం చేస్తున్నాడు? కౌంట్ చేసుకుందాం ఇప్పుడైతే. మనం అవుతుందా లేదా నైట్, నాకే డౌట్ కొడుతుంది. ఓకే, ఎక్కడున్నావు బ్రో? ఓకే, ఆడ కొండ మీద ఉన్నాడు మన బ్రో. ఇటు సైడ్ రైట్ సైడ్. ఓకే, డ్యామేజ్ తగిలింది, కనబడి ఉంటాడులేండి. వెళ్ళిపోదాం పదండి. మేక ఉంది ఈడ. ఓకే, 3 బెడ్స్ అయితే సెట్ గాయస్ నాకు. అంటే నా ఒక్కనికే, మన బ్రోస్ కూడా కలెక్ట్ చేసినానంట ఊళ్ళు, వాళ్ళవి నావి. ల్యాగ్ అవుతుంది అనుకుంటా, ఏం కాదులేండి. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో కల్లా బాగుండడానికి ట్రై చేస్తా. ఓకే, మైనింగ్ చేద్దాం. ఐరన్ కోల్ అట్లా దొరికితే ఓకే, కోల్ ఉండాలి గాయస్.
మనకు టార్చెస్ ఉంటే కానీ ఏం కాదు. ఇంకా లోపల తోదాం పండి. అంటే బేస్ కట్టాలి కదా, ఒక ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నాది రైట్ సైడు ఒక రోడ్డు కడతాం గైస్ లోపల. నాది రైట్ సైడ్ బేస్ ఉంటే లెఫ్ట్ సైడ్ రోడ్డుకి మన ఎస్ఎస్ బ్రో ఉండొచ్చు. ఇంకా కొద్దిగా ముందుకు వెళితే మళ్ళీ రైట్ సైడ్ రోడ్డుకి నాది, అదే రైట్ సైడ్ రోడ్డుకి మన బ్లూ బ్రోది, లెఫ్ట్ రోడ్డుకి మన ఫైర్ సాగ్ గేమర్ది అయితే ఉండొచ్చు అనమాట. ఓకే, టార్చెస్ లేవు గాయస్. ఫస్ట్ మన బ్లూ బ్రో దగ్గర అయితే ఉన్నాయంట కోలు, పోయి తీసుకుందాము. ఇద్దరు రివిన్ కాడ ఉన్నారబ్బా. ఎస్ఎస్ బ్రో హాయ్, హౌ ఆర్ యూ? బ్లూ బ్రో ఇక్కడెక్కడ పడే బ్రో తొందరగా. ఓకే, మనోడైతే పడేసినాడు. వెళ్ళిపోదాం పదండి, ఇంకా లాగ్ అవుతుంది గైస్. టెక్నోబ్లేడ్ హాయ్. ఓకే, వెళ్ళిపోదాం పదండి. కౌంట్ చేసుకుందాం ఫస్ట్. ఏంది ఇది బొక్క? ఓకే, మన వాళ్ళు అప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లో ఉండడానికి చేసినారు కదా. ఓకే, టార్చెస్ క్రాఫ్ట్ చేద్దాం. వచ్చేసినాయి అనమాట. ఎస్ఎస్ బ్రో హాయ్. మనోడైతే వస్తున్నాడు. షాక్ అయిపోయినాడు గైస్. అట్లుంటుంది మళ్ళీ మనతో. మనోడు బెడ్ వేసుకొని పండుకున్నాడు. అబ్బా, నేను బెడ్డే క్రాఫ్ట్ చేయలే. కామెడీ. మనోడు బయట పండుకున్నాడంట, అడుస్తున్నాడు మన బ్లూ బ్రో. మనోడు లేచి వెళ్ళిపోయినాడు. నేను పండుకున్నాను. బ్రో వచ్చే బ్రో తొందరగా. మనోడు చచ్చిపోతాడు బ్రో, రివీన్లో ఉన్నాడు. బ్రో రా బ్రో ప్లీజ్ బ్రో. బ్రో ఏంటి బ్రో నువ్వు అంత? మనోడు పోనీక లేదు. నేను అంత దూరం. ఓకే సారీ బ్రో. బెడ్ది బ్రో, బెడ్ది తీ తొందరది. ఓకే, నేను ఆడ అనుకుంటా, నువ్వు వేరే చోట వేసేసుకో. తొందర వేసుకో బ్రో, ప్లేస్ కాకుండా అయింది కదా బ్రో. ఓకే, ఇప్పుడైతే పొద్దునైతే అయిపోతుంది అనమాట. అయిపోయింది. మన వర్క్ స్టార్ట్ చేద్దాం. బ్రో నువ్వు ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం. ఇంకా వెళ్తా అంటే పో, లేదంటే లేదు. నీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప అది నేను కూడా ఏం చెప్పలేను. నేనైతే పని చేస్తున్నా గైస్. మన వాళ్ళు ఐరన్, మన బ్లూ బ్రోకి ఐరన్ దొరికిందంట. మనకు దొరకాలా ఇప్పుడు మైనింగ్లో, కోరుకుందాం. ఓ గాయస్, ఓ షేట్ గాయస్, లెప్పీస్ అయితే దొరికిందనమాట మనకి. ఏంది ఇంత 54 లెవెల్లోనే లెప్పీస్ దొరికిందంటే గ్రేట్ గాయస్. ఇది గుర్తుపెట్టుకుందాం. అంటే ఫ్యూచర్లో మేము ఒకటి సెక్షన్ చేస్తామన్నమాట, ఇట్లా లైన్గా రోడ్ లాగా. యూతల్ సైడ్ కొన్ని వాల్యుబుల్స్ అయితే పెడతాము. దానిలో ఇది కూడా ఒకటి అయిపోయింది. ఇంకా సిల్క్ టచ్ వచ్చేంత వరకు తీస్తామో వద్దో తెలియదు అని తీసేసాంలేండి. తీసి ఒక సైన్ బోర్డ్ మీద రాస్తామన్నమాట. ఈరోజు అంటే ఒకరోజు ల్యాపీస్ అయితే 54 లెవెల్లో దొరికింది, అది చాలా వాల్యుబుల్ అని అయితే రాస్తాం మేము. ఒక 10 బ్లాక్స్ అయితే తీసుకుందాం. మొత్తం ఏరియా 20x20 అనమాట. 20x20 గైస్. లేదండి, 10x20 10x20 మైనింగ్ చేద్దాం. బ్రో ఏమన్నా చెయ్యి బ్రో, ఎందుకు బ్రో అట్లా నిలబడుతున్నావు? మన బ్రో ఏమో క్రాఫ్టింగ్ చేస్తున్నాడులేండి. ఓకే, 2 3 4 5 6 7 8 9 10. ఓకే, టార్చ్ పెట్టేద్దాం. ఓకే గైస్, ఐరన్ అయితే దొరికిందనమాట. బ్రో ఐరన్ దొరికింది బ్రో నాకు. 1 2 ఇంకా ఉందా? లేదులేండి, వదిలేద్దాం. ఇది కూడా అంతే, ఇంకా తీసేయాలి. మన బ్రో ఏం చేయట్లేదబ్బా, నేను తీస్తుంటే కామెంటరీ ఇస్తున్నాడు అంతే. ఎస్ఎస్ బ్రో. మరి బ్లూ బ్రో బయటే ఉన్నాడు, ఏం చేస్తున్నాడో కూడా తెలీదు. ఏమో. ఓకే, 10 అయిపోయినాయి అనమాట, అందుకని ఇట్లా దొవ్వినా. అరే పికెక్స్ బ్రేక్ అయింది బ్రో, చెయ్యి వదిలే, నేనే వేసుకుంటా. నువ్వేమో పనిలో బిజీగా ఉన్నావు కదా. ఓకే, పికెక్స్ క్రాఫ్ట్ అయిపోయింది.
లేపేద్దాం పాండి. గాయ్స్ మేము ఈ సైడ్ క్లియర్ చేసినామన్నమాట. నెక్స్ట్ ఆఫ్లైన్ వేసుకుంటాంలేండి. అవతల సైడ్ కూడా ఆఫ్లైన్ అయితే క్లియర్ అయితే చేసేసాము. బ్రో అది ఎంత పైన చేసే బ్రో. ఓకే చేస్తున్నాడు మనవాడైతే. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పండి ఏం చేయాలో. అంటే నేనైతే బేస్ అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే మా బేస్, కాకపోతే వుడ్ అట్లా పెట్టి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye.